ఎక్కడ ఉండే తెలంగాణ తలసరి ఆదాయంలో మన పుట్టినాడు 2014లో ఎక్కడో భారతదేశంలో 12వ స్థానంలో ఉండే ఇవాళ నంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ నాయకత్వం కాదా? ఇవాళ నేను ఓను బిడ్డ సర్కారు దవాఖాన కన్నా కాడి నుంచి నేను సర్కారు దవాఖానకి పోతా అని చెప్పి మన ఆడబిడ్డలు సర్కారు దవాఖానలకు పోయి కేసీఆర్ కిట్లు అందుకొని ఇటు మాతా మరణాలు అటు శిశు మరణాలు తగ్గిన మాట వాస్తవం కాదా? ఎక్కడో 14వ స్థానంలో ఉన్న హెల్త్ రంగంలో 3వ స్థానానికి తెలంగాణ వచ్చిన మాట వాస్తవం కాదా? ఏ రంగమన్నా తీసుకోండి మీరు, ఐటీ రంగం కానీ, పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ, మెడికల్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఏ రంగం తీసుకున్నా అద్భుతాలు సృష్టించింది కేసీఆర్ నాయకత్వం. అట్లాంటి కేసీఆర్ గారి గురించి ఇవాళ మహేంద్ర గారు చాలా సమగ్రంగా రాసినారు. ఆయన బాల్యము, ఆయన కాలేజ్ చదువు, ఆయన రాజకీయము, ఉద్యమము, ఆ తర్వాత మళ్ళీ అధికారంలో మరి 10 ఏళ్ల పాటు సాధించిన విజయాలు అన్నీ కూడా సవివరంగా రాసే ప్రయత్నం చేసినారు. చాలా ధన్యవాదాలు పెద్దలు మత్స్యనాచారి గారికి. 2 రకాలుగా, ఒకటేమో పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు, రెండవది వారికి మరొక ధన్యవాదాలు మీరు కూడా పుస్తకం రాస్తానని చెప్పినందుకు. బ్రహ్మాండమైన పుస్తకం రాయాలని కోరుకుంటా ఉన్నా. కానీ ఒకటో రెండో సరిపోవు. నేను మొన్న మధ్యన ఒక ఆయన తమిళనాడు ఎక్స్ఎమ్మెల్యే వచ్చిండు నా దగ్గరికి, శేఖర్ అని. వచ్చినప్పుడు వచ్చుడే అంబేద్కర్ గారి పుస్తకం తీసుకొని వచ్చిండు. వచ్చి గిఫ్ట్ ఇచ్చిండు, బొకే తీసుకురాలే, బుక్ తెచ్చిండు. ఇదేంది బ్రదర్ అన్న అంటే, మా అలవాటు అన్న తమిళనాడులో ఏం అలవాటు అంటే, మేము బొకేలు షాల్వాలు అవి ఏం సార్, మేము ఒక పుస్తకం ఇస్తాం, మేము పుస్తకం ఇచ్చడం మా అలవాటు. కానీ మీరు మద్రాసుకు వస్తేనేమో, మమ్మల్ని కలుస్తేనేమో తమిళవాదం మీద, ద్రవిడవాదం మీదనేమో 100,000 పుస్తకాలు ఉంటాయి సార్. అక్కడ మీరు కావాలంటే టక్మని తెచ్చుకురావచ్చు, ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడికి వచ్చి నేను ఎతికినా సార్, నేను హిమాలయ బుక్ డిపో పోయినా, ఇంకో విశాలాంధ్ర బుక్ హౌస్ పోయినా, ఎక్కడ పోయినా తెలంగాణ మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయని దేవులాడితే పెద్ద కనవడలేదు సార్ అన్నాడు. నిజంగా కూడా ఒకటి మనం చేసినాం తప్పు. మనం అంటే సమాజంగా, పార్టీగా మనం ఒక చిన్న పొరపాటు చేసినాం. 10 ఏళ్ళు ఇల్లు కట్టుకుంటే, సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లయితే ఒక్కొక్క ఇటుక వేర్చుకొని పర్సనల్గా దగ్గరుండి కడతామో, అట్లా మొత్తం టైం అంతా, మన శక్తి, యుక్తి అంతా, శ్రమ అంతా కూడా ప్రభుత్వ నిర్మాణంలో, రాష్ట్ర నిర్మాణంలో మనం పెట్టినాం. కానీ సాధించిన తెలంగాణ వెనుక ఉన్న ప్రయత్నం ఏంది, ఎంత కష్టమేంది, దాన్ని పెద్దగా మనది మనం ఎందుకంటే మనకు తెలంగాణలోకి అలవాట్లేదు, జబ్బలు ధరుచుకునే అలవాట్లేదు, సొంతంగా సినిమాలు తీసుకునే అలవాట్లేదు, డప్పు కొట్టుకునే అలవాట్లేదు, మనకు అలవాట్లేదు, ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకునే అలవాట్లేదు. కానీ మొన్న మధ్యన దేశపతి శ్రీనివాస్ గారు ఒక మంచి మాట అన్నాడు. సింహం గనక తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పే చరిత్రనే నిజం అనుకుని ప్రజలు భ్రమించే ప్రమాదం ఉంటుంది అని. అంటే చరిత్రలో గెలిచిన వాడే అల్టిమేట్గా పుస్తకం రాస్తాడు, చరిత్ర రాసే అవకాశం వాడికి దక్కుతుంది. సింహము వేటగాడి మధ్యలో ఒకవేళ సింహం చచ్చిపోయింది అనుకో దబ్బన వేటగాడి చేతిలో, వాడు చెప్పిందే కథ అవుతుంది కదా, సింహం కథ రాదు కదా బయటికి. అందుకే నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా, మళ్ళీ ఇది మనం ఆగస్టు 15, మళ్ళీ దీక్షా దివస్ ఉన్నది మనకు నవంబర్ 29. నా విజ్ఞప్తి పెద్దలు వినోద్ గారితో, మత్స్యనాచారి గారితో, ఇంకా మిగతా పెద్దలు వేదిక మీద ఉన్నవారు అందరితో కూడా కలిసికట్టుగా ఒక టీమ్గా తెలంగాణ చరిత్రను, ఆ తెలంగాణ చరిత్రలో ఉన్న మహామహులు జయశంకర్ గారు కానీ, ఇంకా చాలామంది కాళోజీ గారు కానీ, ఇంకా చాలామంది మహామహులు అందరితో పాటు మన నాయకుడు కేసీఆర్ గారిది కూడా గొప్పగా మన తెలంగాణ వాదం గురించి ఆయన చేసిన ప్రయత్నం కానీ, రాష్ట్రం గురించి ఆయన పడ్డ తపన కానీ, ఢిల్లీలో వారి అనుభవాలు కానీ, ఇంకా వారితో ఉన్న వివిధ రకాల మరి అనుభూతులు కానీ, వీటన్నిటిని కూడా దృశ్య శ్రవణ మాధ్యమంలో, కేవలం ఒక పుస్తకమే సరిపోదు. ఎందుకంటే ఇవాళ రేపటి పిల్లవాళ్ళు పుస్తకాలు చదువుతలేరు, వాళ్ళంతా ఆడియో బుక్స్ వింటారు, అవి చూస్తారు, వాటిని ఏమంటారు, ఇన్స్టాగ్రామ్లు, రీల్స్, వాటిలో ఎక్కువ లొల్లి. కాబట్టి ఇటు ఈ పని జరగాలి, అటు ఆ పని కూడా జరగాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో కొత్త తరానికి సరిపడే విధంగా అటు జరగాలి. మా తమ్ముడు సాయిచంద్ లేడు, వాడు ఉన్నప్పుడు అద్భుతమైన పాటలతో, మాటలతో ఆ ఒక జడివానలాగా ఉంటుండే ఆ రోజు ఆ దాడి, అంటే ఆ ప్రచారం కానీ, ఆ ప్రయత్నం కానీ. అట్లా సాంస్కృతికంగా ఒకవైపు, మరొక వైపు పుస్తకాల రూపంలో, మరొక వైపు ఇంకో రూపంలో చాలా ప్రయత్నం జరగాల్సి ఉంది. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అది ఆఫ్రికన్ సామెత ఇది, సింహం తన కథ తాను రాసుకోకపోతే వేటగాడు చెప్పేదే చరిత్ర అవుతుంది. అది జరగద్దు అంటే, కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు చెప్పే తెలంగాణ చరిత్ర మన పిల్లలకు తప్పుడు చరిత్ర పోవద్దంటే, తప్పకుండా మనమే ఎవరైతే తెలంగాణ సాధించినామో మనమే మళ్ళొక్కసారి మన నాయకుల గొప్పతనాన్ని, ఈ పోరాటం గొప్పతనాన్ని, ఈ పోరాటం ఔన్నత్యాన్ని మనమే చెప్పాలి. దానిలో పెద్దలు మత్స్యనాచారి గారు నడుం బిగిస్తానన్నందుకు వారికి, ఇంకా చాలామంది సాహిత్య అభిలాష, రాసే శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు, రాసే శక్తి లేకపోతే చెప్పే శక్తి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం, మనమేం గవర్నమెంట్ నడిపేది లేదు, మనమేం అర్జెంటుగా ఈ ఫైల్ సంతకం పెట్టేది లేదు. కాబట్టి ఎవరి శక్తికి తగ్గ విధంగా వారు, ప్రొఫెసర్ ఆయచిత్తం శ్రీధర్ గారు ఉన్నారు, మన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా వారు పనిచేస్తున్నారు. మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర తెలుసు.
లగచర్ల గురించి అడిగితే నరేందర్ రెడ్డి బ్రహ్మాండంగా చెప్పగలుగుతాడు. అట్లా ఎవరికి తోచింది, ఎవరికి అర్థమైన పోరాటం, ఎవరికి తెలిసిన పోరాటం ఈ గత 24-25 ఏళ్లలో జరిగింది, ఎవరి వర్షన్ వాళ్ళు మనం చెప్పగలిగితే బాగుంటుందని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ, సోదరుడు మహేంద్ర గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని కోరుతూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై హింద్.